ఆయన తలుచుకుంటే సంపదలకు కొదవలేదు. మహామహా చక్రవర్తులే ఆయన పాదాల దగ్గర బంగారు రాసులు కుమ్మరిస్తారు. కానీ ఆయన మాత్రం మట్టి పెంకులో పోసిన అన్నాన్ని నైవేద్యంగా స్వీకరిస్తారు. సుప్రభాతం, తోమాల అర్చనలు ముగిసిన తర్వాత స్వామి పుష్కరిణి వద్ద కొలువైన ఆది వరాహస్వామికి తొలుత నైవేద్యం సమర్పించిన తర్వాత గర్భగుడిలోని మూల విరాట్టుకు నైవేద్యం సమర్పిస్తారు. తిరుమల వెంకటేశ్వరునికి ఓడు అని వ్యవహరించే పగిలిన కొత్త మట్టి కుండలో వెన్న మీగడలు కలిపిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ అన్నాన్ని మాతృదద్దోజనం అంటారు. స్వామి ఇలా స్వీకరించడానికి కారణం ఏంటంటే, తననే సర్వస్వంగా భావించిన కొమ్మరి భీముడు గుర్తుగా శ్రీవారు మట్టి పెంకులో నైవేద్యాన్ని స్వీకరిస్తారు. ఇలా భక్తుడికే భక్తుడైపోయారు మన స్వామి. ఓం నమో వెంకటేశాయ. గోవిందా గోవిందా అని కామెంట్ చేయండి.